ఇది కాదు, చాలా పెద్దది సార్. ఇవన్నీ మా ఫ్యామిలీ తీసుకోలేదు. ఇది తనకి డే 1 నుంచి తెలుసు. తనకి నా పర్సనల్ విషయాలు అన్నీ తెలుసు. తనకు తెలుసు ప్రీతిని మెంటల్ టార్చర్ ఎలా చేయాలి, ప్రీతిని సూసైడ్ ఎలా చేసుకునేటట్టు చేయాలి అనే విషయం తనకి తెలుసు. అందుకే తను ఇవన్నీ చేస్తుంది సార్. తన దగ్గర ఫోన్ ఉన్నంత వరకు మిస్యూజ్ చేస్తూనే ఉంటుంది ఆ ఫోన్ ని. తన ఫోన్ కూడా మిస్యూజ్ చేస్తుంది సార్. తన దగ్గర అసలు తన ఫోన్ తీసుకొని చూడండి సార్, ఎంత మంది పర్సనల్ డేటా ఉన్నాయి, ఎంత మంది ప్రైవేట్ ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి మీరు. ఒక అబ్బాయి ఇలాగే ఆత్మహత్య చేసుకున్నాడంట సార్. ఆ అబ్బాయి పేరేంటి? అర్పిత్. అర్పిత్. దేనికండి, దేనికి ఆత్మహత్య చేసుకున్నారండి? అర్థం కాలేదు. దేనికి ఆత్మహత్య చేసుకున్నారండి? సో బేసిక్గా ఆ అబ్బాయి కూడా చాలా లాంగ్ బ్యాక్ అండి ఇది జరిగింది, మాకంటే ముందు జరిగింది. ఆ అబ్బాయి కూడా ఇలాగే డ్రగ్స్ బారిన పడటం జరిగింది తినతో పాటికే. అండ్ తను ఈ అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉండేవాళ్ళు అనుకుంటా. సో అట్లాంటి సిచ్యువేషన్ లో వీళ్ళిద్దరికి ఏదో గొడవలు అయ్యి తనని కూడా మెంటల్ గా Mental గా break down చేసి అతను తన ఇంటి గోడ పైన ఐ విల్ కిల్ యూ గిల్లు లావణ్య అని చెప్పి రాసి చనిపోయాడు. సూసైడ్ చేసుకొని చనిపోయాడు సార్ ఆయన. ఇప్పుడు ప్రీతి గారు, మీరు లావణ్య వల్ల ఎలా సఫర్ అయ్యారండి? ఓపెన్గా చెప్పండి. అంటే ఇవాళ మీరు మీ జీవితాన్ని కూడా పణంగా పెట్టి నేను డ్రగ్స్ తీసుకున్నాను ఆవిడ వల్ల, దాని నుంచి బయటపడ్డాను అంటూ పోలీస్ స్టేషన్ వరకు వచ్చారు అంటే మీరు చాలా ధైర్యవంతులు. మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎంతోమంది జీవితాలతో ముడిపడి ఉంది ఈ వ్యవహారం. అయినా కూడా 23 ఏళ్ల అమ్మాయి ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చిందంటే మీడియా అందరి తరఫున మీకు మేము నిజంగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో అసలు ఎలా సఫర్ అయ్యారు, ఎలా డ్రగ్కి అడిక్ట్ అయ్యారు? సార్ తనే నాకు నోట్లో కుక్కి మరి చేపించిన రోజులు కూడా ఉన్నాయి సార్. నేను నిద్రపోతుంటే నన్ను లేపి మరి గుంజుకొచ్చి చేపించిన రోజులు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్స్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. అండ్ లైవ్ సాక్షి నేనే చెప్తున్నాను. అండ్ ఉదయ్ కూడా ఉన్నాడు ఆ రోజు. ఉదయ్ ముందే చేసింది ఇదంతా కూడా. అక్కడ మిగతా వాళ్ళు చాలా 3-4 పీపుల్ కూడా ఉన్నారు. నేను ఇప్పుడు నన్ను బయటికి తీసుకొచ్చింది సార్. నా పేరు తీసి నన్ను బయటికి తీసుకొచ్చింది తనే సార్. నేను వేరే వాళ్ళని సార్ ఎవరి లైఫ్ లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి.